ఇయాల రేపు నిజంగా ఏ ముచ్చటైనా గానీ బాగానే ట్రెండ్ అయితుంది, ట్రోల్ అయితుంది, హైలైట్ అయితుంది. ఏది జేసినా గూడా జనాలు ప్రతి ఒక్కళ్ళు ఒవ్వళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అసలు ముచ్చట ఏందంటే 'ఇడుపు కాగితం' అనే సినిమా వచ్చింది గదా! అదే ప్రియదర్శి చేసిన సినిమా. అటెనక అందుల నాగదుర్గ నటించిన సినిమా. ఇద్దరు కలిసి నాగదుర్గకైతే ఇదే మొదటి సినిమా అన్నట్టు. ఆమె తెలంగాణ జానపదాల్లో పాటలు మస్తుగా చేస్తది. మంచి డాన్సర్ గూడా. అటెనక కూచిపూడి డాన్సరు. అన్నీ మంచిగానే చేస్తది. అందుకే ఆమెను మంచిగా ఎంచుకొని ఇప్పుడు 'ఇడుపు కాగితం' అనే సినిమాలో పెట్టుకొని నిన్ననే అది టీజర్ కొంచెం వదిలిరన్నట్టు పేరు కూడా అనౌన్స్ చేసిరంట. అసలు ముచ్చట ఏందంటే 'ఇడుపు కాగితం' అనే పేరు ఏంటిది, అసలు అది ఎక్కడి పేరు, అది ఎట్లుంటుంది అని ఏవేవో కామెంట్లు పెడుతున్నారు. ఒక ఆయన పెట్టిన కామెంట్ ఏంటంటే 'ఇడుపు కాగితము ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ అవుతుందా' అని పెట్టిండంట. ఇగేముంది, ఇక ట్రోల్స్ మీద ట్రోల్స్ అవుతున్నాయి ఈ పదం మీద. అసలు తెలంగాణ యాస, తెలంగాణ భాష తెల్వనోళ్ళు ఎవరన్నా ఉంటారా ఇయ్యాల? ప్రియదర్శి ఎన్నో సినిమాలల్లా మన తెలంగాణ ఒట్టి పడేటట్టు అన్ని కథలు అన్ని మంచిగా ఎంచుకొని తెలంగాణ సంస్కృతి, యాసను, భాషను, తెలంగాణ జీవితాలను అన్నీ మంచిగా పెడతాడు. అటెనక మల్లేశం సినిమాలో కూడా బాగా చేసిండు. ఎన్నో సినిమాలు మంచిగా చేసుకొచ్చిండు. అసొంటిది ఆయనకు తెలియకుండానే ఆ పేరు పెట్టుకుంటాడా? ఏదో ఒక అర్థం అనేది ఉంటుంది కదా. ఎందుకు ఇంత ఎటకారంగా పెడతారు ఆంధ్రోళ్ళు అని మస్తు మంది కామెంట్లు వేస్తున్నారు. అసలు ఆంధ్ర తెలంగాణ అంటే ఎందుకు వేరుబంధం చేసుకుంటున్నారు? ఎవరికి ఉండాల్సిన భాష, యాస, ఎవరికి ఉండాల్సిన వ్యత్యాసము, విలువలు అందరికీ ఉంటాయి. ఒకరికొకరు గౌరవించుకుంటే మంచిగా ఉంటుంది. అంతేగాని 'ఇడుపు కాగితం' పేరేంది, వింతగుంది, ఎప్పుడిన్లే అన్నట్టుగా ఎందుకు మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి. అసలు 'ఇడుపు కాగితం' అంటే ఏందో ఎరికేనా? మీకు తెలియని ఆంధ్రోళ్లకు ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈనుర్రి. 'ఇడుపు కాగితం' అంటే తెలంగాణ భాషలో విడాకుల పత్రము. వెనుకట మా నాయనలు, అవ్వలు, ముసలోళ్ళు అందరూ ఉండేటోళ్ళు. అప్పట్లో ఇంత టెక్నాలజీ, ఇంత డెవలప్మెంట్ ఏం లేకపోయేది. వాళ్ళకి తెలిసి తెలియకనో ఏందో యాస భాష పుట్టింది. అది మాకు సొంత కన్నబిడ్డలాగా మారింది. కాబట్టి అప్పట్లో ఈ ఫోన్లు, ఈ టెక్నాలజీస్ ఏం లేవు. కాబట్టి వాళ్ళు రాతపూర్వకంగా వచ్చిరాని చదువుతోని రాతపూర్వకంగా రాసుకునేటోళ్ళు అన్నట్టు. 'ఇడుపు కాగితం' అని అంటే విడాకుల పత్రము. అంటే భార్యాభర్తల మధ్య కానీ ఎవరైనా విడిపోయినప్పుడు కానీ వాళ్ళకు మాకు సంబంధం లేదు, ఇప్పటి నుంచి మేము ఒక ఒప్పందానికి వచ్చినాము అని చెప్పేసి ఒక పత్రము రాసుకుంటారు. అదే రుజువుగా ఉంటుంది అన్నట్టు. గా మాత్రం తెలియకుండా ఇవాళ ఆంధ్రాలో తెలుగులో డబ్బింగ్ అవుతుందా అని మాట్లాడుతున్నారు. నిజంగా ఒకటి చెప్తున్న ఈనురి, మా తెలంగాణ భాష, యాస ఇట్లనే ఉంటుంది. దీన్ని ఎక్కిరించాల్సిన అవసరమే లేదు. ఆ మాటకు వస్తే మీ భాషలో వినాలన్నా కూడా మాకు కూడా వింతగా అనిపిస్తుంది. ఎవరో సాగదీస్తారు, గుంజుతారు, చేస్తారు, అవన్నీ మేము కూడా మాట్లాడచ్చు. కానీ మేము మీకు విలువిస్తారు. కానీ తెలంగాణ వాళ్ళు ఆంధ్రోళ్ళకి విలువిస్తారు. ఇవాళ మళ్ళా సమైక్య ఆంధ్రను ముందటేస్తున్నారా, ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ముచ్చట ఏంటంటే 'ఇడుపు కాగితం' ప్రియదర్శి గారు చేసిన సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి సక్సెస్ అయింది. మంచిగానే ముందుకెళ్తున్నాడు. ఎందుకంత ఈ సినిమా ఇండస్ట్రీలో దాదాపు ఆంధ్రోళ్ళ పెత్తనం బాగుంది. కాబట్టి ఇది ఏడ సక్సెస్ అవుతుందో ఏం కథనో అని ఏదో కామెంట్ ఎవడో పెట్టిండని మస్తు మంది అంటున్నారు. ఇది విమర్శించుకోవచ్చా, లేకపోతే ఎదగకుండా తెలంగాణ వాళ్ళు చాలామంది ఆ మధ్య 'బలగం' సినిమా కూడా వేణుగారు మంచిగా తీసిండు. తెలంగాణ వాళ్ళు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని దొక్కేస్తున్నారు, మాకేం అవకాశాలు ఇక ఉండయి, రాబోయే రోజుల్లో తెలంగాణనే ఉండిపోతుంది అని భయపడుతుర్రా? ఎందుకు భయపడుతున్నారు? టాలెంట్ ఎవడు అబ్బా సొత్తు కాదు. ఖచ్చితంగా బరాబరి అటు ఆంధ్రోళ్ళైనా తెలంగాణలైనా యావత్ ప్రపంచంలో ఎవరైనా సినిమా తీయచ్చు, సినిమాలో యాక్టింగ్ చేయొచ్చు, సినిమాలో ఉండొచ్చు, అన్నీ వేయచ్చు. కానీ మీరెందుకు ఖచ్చితంగా ఇట్లా ఆంధ్రాని ఎందుకు ఆంధ్ర తెలంగాణ మళ్ళా ముందుకు తీసుకొస్తున్నారు? నాకు అర్థం కాని పరిస్థితి. ఇవాళ రేపు నిజంగా ఒక్క సినిమా ఏ విషయమైనా మీరు ఏదైనా బాగలేకపోయినా కానీ ఏ సమస్య గురించి అయినా మాట్లాడి కామెంట్లు పెడతారా? పెట్టరు కదా. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా అయితే ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏ సినిమా తీసినా ఏ పని చేసినా ఎందులో ఉన్నా కానీ ఆంధ్ర తెలంగాణని అస్సలు పొత్తన పెట్టకండి. అందరూ సమానమే, అందరూ ఒకటే. ఎందుకంటే హైదరాబాద్లో ప్రతి ఒక్కరు వచ్చి జీవిస్తున్నారు. ఇవాళ యావత్ ప్రపంచమే ఇడు ఉంటుంది. అన్ని మహారాష్ట్ర నుంచి కావచ్చు, గుజరాత్ నుంచి కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇడు ఉంటారు. ఒక ఉమ్మడిగా బతుకుతున్న ఈ భాగ్యనగరంలో ఇన్ని వ్యత్యాసాలు ఎందుకు పెడుతున్నారు?
ఇలా ఒక ఇడుపు కాగితం అనే పేరు ఎందుకు పెట్టిరు, దేనికి పెట్టిరు అనేది పక్కన పెడితే ముందుగల సినిమా చూసి మాట్లాడుర్రి. అంతే, సినిమా చూసి మాట్లాడుర్రి. తెలంగాణ యాస భాష ఉంటుందా లేదా సినిమా చూసిన తర్వాత రివ్యూ చెప్పాలి, అప్పుడు మాట్లాడాలి. అప్పుడు తెలుగులో డబ్బింగ్ అవుతుందా, హిందీలో డబ్బింగ్ అవుతుందా, మరాఠీలో డబ్బింగ్ అవుతుందా, నీకు నచ్చిన దాంట్లో డబ్బింగ్ చేసుకోరా బై, గంతే. కానీ మా తెలంగాణ యాసను, తెలంగాణ భాషను ఎవ్వరు ఏళ్ళు పెట్టి చూపించడానికి లేనే లేదు. టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు. ప్రతి ఒక్కరు ఇవాళ నేను ప్రియదర్శికి సపోర్ట్ చేస్తున్నాను కాదు, తెలంగాణ భాషని కించపరుస్తున్నందుకు ఖచ్చితంగా ఈ మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు గౌరవించుకుంటే బాగుంటుంది. ఎన్నటికీ కూడా ఏ సినిమా తీసినా ఏ చరిత్ర తీసుకున్నా కానీ తెలంగాణ యాసను భాషను మేము మరువము. మా భాష